నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును. ఒక సభాపర్వతం ఉన్నది. ఆ సభాపర్వతం ఎక్కడున్నదో తెలుసా? ఉత్తర దిక్కులో ఉన్నది. ఉత్తర దిక్కు అనగా ఇటు, అంతేనా? కాదండి. మనకి భూమి మీద, మనం భూమికి చెందిన వాళ్ళం కాబట్టి ఇటు 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 దిక్కులు పెట్టుకున్నాం. కానీ ఉత్తర దిక్కు అనగా ఒకటే ఒక దిక్కు, అది పై దిక్కు మాత్రమే. అన్నిటికంటే ఉన్నతమైన స్థానము ఉత్తర దిక్కు అయి ఉన్నది. ఉత్తర దిక్కులో కూడా అన్నిటికంటే ఎత్తైన ప్లేసులో దేవుని సభాపర్వతం ఉన్నది, దేవుని సింహాసనం ఉన్నది. ఆ సింహాసనమునకు పైగా నేను నా సింహాసనం వేసుకుంటా అంటున్నాడు వాడు. నీకంటే ఎక్కువగా ఉండాలని వాడు తాపత్రయపడుతున్నాడు. వాడు దేవుడు నేను ఉంచిన స్థానము కంటే ఎక్కువైన స్థానంలో ఉండాలనుకుంటున్నాడు. దేవుడు దానికి నీకిచ్చిన స్థితి కూడా ఇవ్వట్లేదు. హల్లెలూయా. నిజము ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది కంటే ఎంతో ఉన్నతమైన స్థానం దేవుడు నీకు ఇచ్చుచున్నాడు. వాడిలో మహాజ్ఞానం ఉండవచ్చు, వాడిలో గొప్ప వివేచన యుక్తి ఉండవచ్చు, వాడికి గొప్ప శక్తులు ఉండవచ్చు. ఎన్ని ఉన్నా వధువులో ఉన్న చిన్న బలహీనుడు ముందు కూడా వాడు చిన్నవాడే, వాడు ఎందుకు పనికిరాని వాడే. అంత ఉన్నతమైన స్థానం దేవుడు నీకు ఇచ్చుచున్నాడు ఆయన. హల్లెలూయా.